ఆదిలాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఆదిలాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన అస్మితా ఖేలో ఇండియా పోటీల్లో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో క్రీడల్లో ఆయన ప్రారంభించారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల్లో అభివృద్ధి చేసి మంచి అథ్లెటిక్స్గా తీర్చిదిద్ది ఒలింపిక్స్లో పాల్గొనేలా రాణించడానికి అస్మితా ఖేలో ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశమని కూడా ఆయన తెలిపారు. క్రీడాకారులు అద్భుతంగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అడ్డి భోజారెడ్డి. ఈరోజు అస్మితా ఖేలో ఇండియా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నా. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో అథ్లెటిక్స్ నేను అధ్యక్షుడైనాక రాజేష్ గారు కానీ, అదేవిధంగా మన జిల్లా కోచులు కానీ ఎంతో కష్టపడి ఈరోజు చూస్తూ ఉంటే మన జిల్లాలో కాకుండా, మన రాష్ట్రంలో కాకుండా దేశం లెవెల్లో కూడా మన పిల్లలు అథ్లెటిక్స్ లో వెళ్తా ఉన్నారు. మెడల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారని చెప్పి సందర్భం మనేస్తాం. అదేవిధంగా ఈరోజు కేవలం ఖేలో ఇండియా అస్మిత అనే కార్యక్రమం ఈరోజు మహిళలకు తీసుకొని, ఆడపిల్లలకి తీసుకొని ఈ కార్యక్రమం కేంద్రంలో ఉన్న ఇండియా ఒలింపిక్ కేంద్రంలో ఉన్న స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈరోజు తీసుకోవడం జరిగింది. తప్పకుండా మన జిల్లా నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం దాకా పోయే అవకాశం మీరు సాధించుకోవాలని చెప్పి, రేపు ఒలింపిక్ కూడా అందరు తయారు కావాలని చెప్పి, ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ కూడా, నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మా రాజేష్ గారు ఎప్పుడు జరిగింది. ఎప్పుడు పెట్టినా కూడా తప్పకుండా మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని మన జిల్లాని ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా, మన జిల్లాని ఈరోజు ఇండియా పటంలో చూపెట్టేందుకు మనం ఎన్ని కష్టాలైనా మన జిల్లా వాసులను తీసుకుందాం. ఆ కష్టాల్లో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఎంత అల్పబడిలో ఏమున్నా కూడా స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఈరోజు మన జిల్లా వెనుకబడినని చెప్పి ఎప్పుడు కూడా అంటాం. మనం ముందు పోతా ఉన్నాం. మేము అల్పాపేటలో ఉన్నాం, మేము ముందుకున్నామనే ఆలోచన మీలో రావాలని చెప్పి, ఈరోజు స్పోర్ట్స్లో పాల్గొంటున్నా మీలో రావాలని చెప్పి మన